అను ఆమె తల్లి వయస్సు నిష్పత్తి 7:11. వారి వయసుల మధ్య వ్యత్యాసం 24 సంవత్సరాలు. 10 సంవత్సరాల ముందు వారి వయసుల నిష్పత్తి అని ఇచ్చాడు క్వశ్చన్. అను వయసు 7x అనుకుంటే తల్లి వయసు 11x అనమాట. ఈ రెండిట్లకి మధ్య డిఫరెన్స్ అనేది 4x ఉంటుంది. వాటి మధ్య వ్యత్యాసం ఎంత ఇచ్చాడు? 24 ఇయర్స్ అని ఇచ్చాడు. వాటిని క్యాన్సిలేషన్ చేస్తే 1:6 వస్తుంది. 7 × 6 అండ్ 11 × 6 చేయాలి. 7 × 6 అంటే 42. 42లోంచి 10 తీసేయాలి. 10 సంవత్సరాల ముందు అన్నాడు కాబట్టి 10 తీసేస్తే 32 వస్తుంది. 11 × 6 చేస్తే 66 వస్తుంది. 66లోంచి 10 తీసేయాలి. ఇప్పుడు 56 వస్తుంది. వారిద్దరి వయసుల నిష్పత్తి 32:56 అయితే రెండింటిని క్యాన్సిల్ చేస్తే 4:7 అనేది వస్తుంది. అను మరియు ఆమె తల్లి వయసుల మధ్య నిష్పత్తి అనేది 4:7. ఇఫ్ x² + 1/x² = 98, then the value of x + 1/x is అన్నాడు. x² + 1/x² = n² - 2 అని రాయొచ్చు. ఫార్ములా ప్రకారం అయితే సింపుల్గా చేసి మనకు అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కనుక సింప్లిఫికేషన్ మెథడ్లోనే మనం నేర్చుకుందాం. n² - 2 వాల్యూ వచ్చేసి 98 అవుతుంది. అప్పుడు n² మైనస్ ఇటు సైడ్కి వస్తే +2 అవుతుంది. n² 100 అయితే n వాల్యూ అనేది 10 అవుతుంది. దెన్ ద ఆన్సర్ ఈజ్ 10. కొన్నవేళ 1800 అయితే అమ్మగా వచ్చిన లాభం 12% లాభమైన అమ్మిన ధర ఎంత అన్నాడు. కొన్నవేళ అనేది 1800 అయితే మనం టోటల్ 100% అనుకుంటే 100% అనేది 1800కి ఈక్వల్ అవుతుంది. %12 లాభం అన్నాడు కనుక 112% అవుతుంది. 112% అనేది ఎంత అని తీసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్కువ బై తక్కువ ఇంటూ 1800, 112/100 ఇంటూ 1800, 0 క్యాన్సిల్, 112 ఇంటూ 18 చేస్తే 2016 వస్తుంది ఆన్సర్. దెన్ ద ఆన్సర్ ఈజ్ 2016. దీర్ఘచతురస్రం భుజాల పొడవు 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయినా దాని కర్ణం పొడవు ఎంత అని అడిగాడు. మనం దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే ABCD అనే దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు అన్నప్పుడు డయాగ్నల్ ఫార్ములా కనుక్కోమన్నప్పుడు డయాగ్నల్ ఫార్ములా ఏంటంటే D² = L² + B². D = √L² + B² అవుతుంది. D L² అంటే 8², B² అంటే 36². D √100 అవుతుంది. D వాల్యూ 10 అవుతుంది. ఇది డైరెక్ట్ పైథాగరస్ త్రికంగా చేసినట్లయితే మనం ఆన్సర్ అనేది ఇంకా సింప్లిఫై చేయొచ్చు.